ఓం నమ శివాయ, శ్రీమాత్రే నమ. మిత్రులకి, శ్రేయభిలాషులకి, అలాగే నేను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. మిత్రులారా, మీ అందరికీ పరాదేవత ఎల్లవెల్లలా మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మనం ఆయుర్వేదంలోనూ శరీరానికి సంబంధించి అంటే ఏదైనా మనకున్న లోపాలు, అందులో ఇంటర్నల్గా ఉన్న పార్ట్స్, అందులో ఈ వీడియోలో లివర్ అంటే కాలేయం దెబ్బతింది, ఆ లివర్ పాడైంది, బాగా మందు తాగేశారు, లేకపోతే పిత్తాశయ ప్రాబ్లం వల్ల అంటే శరీరంలో కొవ్వు ఎక్కువ వచ్చింది, అంటే లివర్లో కొవ్వు పెరిగింది, అలాగే మనకు జీర్ణం సరిగ్గా కావడం లేదు, ఇలాంటి సమస్యలు బాధపడుతున్న వారికి తంత్రశాస్త్రంలో ఒక చిన్న ఉపాయం ఉంది, చాలా చిన్న ఉపాయం. ఇది లివర్ దెబ్బతిని కాలేయం ప్రాణాంతకం పరిస్థితిలో ఉన్నప్పుడు ఈ సులభమైన తాంత్రిక పరిహారం చేసుకోవచ్చు. ఏమి లేదు, ఒక చిన్న ఇనప ఉంగరం, ఐరన్తో చేసిన ఉంగరాన్ని ధరించాలి, మధ్య వేలుకి ధరించాలి. ఆడవారైనా మగవారైనా కొంతసేపు పెట్టుకుని తీసేయచ్చు. ఎవరికైతే ఈ ఇబ్బందులు ఉన్నాయని మెడికల్గా తెలిసిన వారు మాత్రమే చేయండి. ఇది ఎప్పుడు చేయాలయ్యా? సోమవారం నాడు చేయాలి. సోమవారం నాడు, అది కూడా ఎడమ చేతి మధ్య వేలుకి, ఎడమ చేతి ఈ వేలుకి పెట్టుకోవాలి. ఈ వేలు, ఈ ఉంగరాన్ని మీరు సోమవారం నాడు తెచ్చుకోండి. బయట మనకి రోడ్డు మీద అమ్మేవాళ్ళు చాలా అమ్ముతుంటారు ఇనుప ఉంగరం. లేదంటే మనం ఈ బంగారు పని చేసేవారికి చెప్పినా వాళ్ళు చేస్తారు. కొంతమంది శని భగవానుడు బాగోలేదని నల్ల గుర్రపు నాడాతో ఉంగరం చేయించుకొని ధరిస్తూ ఉంటారు. అలాగే మామూలు ఇనుముతో అయినా సరే చేయించుకోవడం వల్ల ఈ లివర్ ఫంక్షన్ అనేది మెరుగుపడుతుందని తంత్రశాస్త్రం చెప్తుంది. ఇలాంటివి కొంత మూఢనమ్మకాలుగాను, కొన్ని ఇబ్బందికరమైన అంటే మనకు అనిపిస్తాయి, కానీ తంత్రశాస్త్రం వీటి గురించి చాలా గొప్పగా చెప్పడం జరిగింది. ఇవి ఆచరించేవారు కొంతమంది చేతులకి ఎప్పుడు ఉంగరం పెట్టుకుని ఉంటారు, మధ్య వేలుకి. ఎవరైనా అలా పెట్టుకునేవారు ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. శని ప్రభావం ఉందని పెట్టుకుంటారు. కాబట్టి మీరు ఎవరైనా ఆడవారైనా మగవారైనా ఈ ఇనుప ఉంగరాన్ని పెట్టుకోండి. మీకు లివర్కి సంబంధించిన సమస్యలుంటే తగ్గిపోతాయి. ఓం నమః శివాయ, శ్రీమాత్రే నమః.